హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సెంచరీ క్రాస్ చేసింది. ఇప్పటి వరకు 111.72 ఎకరాలను పరిరక్షించింది. మొత్తంగా 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను తొలగించింది. తొలగించిన అక్రమ నిర్మాణాల్లో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఉన్నట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటించారు. గడిచిన 74 రోజుల్లో హైడ్రా చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను రంగనాథ్ వెల్లడించారు. ఈవీడీఎం డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ జూన్ 27 నుంచి బుల్డోజర్లకు పని చెప్పారు. ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్ లోని 16 గుంటల పార్కు స్థలానికి విముక్తి కల్పించారు. జీహెచ్ఎంసీ ఏరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు పరిధిని విస్తరిస్తూ హైడ్రాకు రూపమిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి సంబంధించి జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ ఓఆర్ఆర్ వరకు ఉన్న ఆక్రమణలపై దృష్టి పెట్టారు. జూలై 21వ తేదీన హైడ్రా తన తొలి ఆపరేషన్ నిర్వహించింది. గాజుల రామారంలోని మహదేవపురంలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అదేవిధంగా జూలై 23న గాజుల రామారంలో పరికి చెరువు బఫర్ జోన్లో 5 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. తద్వారా జల వనరుల పరిరక్షణకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన హైడ్రా ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆక్రమణలకు గురైన 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా బుల్డోజర్ల బారిన పడిన వారిలో సామాన్యుల నుంచి అత్యంత ప్రముఖులు కూడా ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ యజమాని అక్కినేని నాగార్జున, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, మంతని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ తదితరులు ఉన్నారు. బంజారా హిల్స్ లో హైడ్రా చేపట్టిన ఆపరేషన్ ను దానం నాగేందర్ అడ్డుకోవడంతో ఆయనపై కేసు కూడా నమోదు చేశారు.